సంస్థ నారాయణపురం అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని స్థానిక సర్పంచ్ మరియు పాలకవర్గం చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ముఖ్య అతిథులుగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మరియు అభయ ఫౌండేషన్ చైర్మన్ సుంకు బాలచంద్ర స్వామీజీ హాజరయ్యారు. విద్య, వైద్యం, ఉపాధి అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ డెవలప్మెంట్ కమిటీ నిర్ణయాన్ని లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నారాయణపురం మట్టిలో పుట్టి వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి తరలి వచ్చారు. తమ గ్రామం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న వారి తపన అందరినీ కదిలించింది. గ్రామ వికాసానికి, ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి కమిటీ పెట్టినో అసలు ఎంత మంచి ఐడియా, ఎంత మంచి ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఏదో చేయాలి, గవర్నమెంట్ ఏదో చేసే వరకు చూస్తామని అనుకోకుండా ఇలాంటి ఆలోచన వచ్చి లింగస్వామి ఇలాంటి కమిటీ ఆర్గనైజ్ చేసి ముందుకు వచ్చిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కమిటీకి వచ్చిన పెద్దవాళ్ళందరూ, అభయహస్త చైర్మన్ బాలచంద్ర గారికి అందరికీ కూడా ఈ వేదిక పైన ముఖ్యులందరికీ ముఖ్యంగా